అనంతగిరి మండలం ఎన్నాపురం గ్రామ పంచాయతీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క విన్నపము, అలాగే ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా నా ఒక విన్నపం సార్ ఇదిగో సార్ మా ఎన్నాపురం పంచాయతీలో సుమారు 16 గ్రామాలు ఉన్నాయి సార్. 16 గ్రామాల్లో కూడా 1975లో పట్టా ఇచ్చి ఉన్నారు. అయినప్పుడు కూడా ఆ పట్టాలు మాత్రం ఇచ్చారు కానీ ఆన్లైన్లో తప్పుదలు చూపిస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా మా పట్టాల్లో ఉన్నది మాత్రమే మేము మాది అనుకుంటున్నాం కానీ ఈ పట్టాల్లో ఉన్నది మాది కాదంటూ చూపిస్తుంది సార్. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వచ్చేసి మా పట్టాలని ఇచ్చి మాత్రమే ఉన్నారు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి యొక్క పట్టాలు మాత్రం ఫారెస్ట్ వాళ్ళు ఇది రెవెన్యూది కాదు, ఇది ఫారెస్ట్ వాళ్ళది అని చెప్పేసి వాళ్ళు మాకు కొద్దిగా ఇబ్బందికరంగా చేస్తున్నారు. కాబట్టి శాఖ మంత్రి వారు మా యొక్క అడవి శాఖ మంత్రి వర్యులు మా యొక్క అడవి శాఖ డిపార్ట్మెంట్ వారిని పంపించి ఈ యొక్క ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయిస్తారని నమ్ముతున్నాను సార్. అలాగే ఇప్పుడు ఇచ్చినటువంటి నా యొక్క విన్నపం ఏంటంటే మా ప్రాంతంలో అయితే భూమిలో అయితే ఇచ్చి ఉన్నారు కానీ అది మా రైతులకి సరైన భూమి కాదని అనుకుంటున్నామండి. ఎందుకంటే ఒక ప్రాంతంలో నివసం ఉంటే ఇంకో ప్రాంతం వాళ్ళు సర్వే నెంబర్ చూపిస్తుంది సార్. అలాగే ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మీరు యొక్క బృందాన్ని గవర్నమెంట్ అధికారి వారి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారిని మీరు పంపించి రీసర్వే చేసి మా యొక్క రైతుల్ని మీరు ఆదుకుంటారని చెప్పేసి నేను అడుగుతున్నానండి. అలాగే సార్ మా యొక్క పంచాయతీకి పరిధి గ్రామాల్లో కాస్త గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడుంది, మా రైతుల ల్యాండ్ ఎక్కడుంది, అలాగే సరిహద్దులతో కొలిపించి మా యొక్క ప్రాబ్లమ్ని మీరు క్లియర్ కట్గా మా యొక్క సమస్యని మీరు క్లియర్ చేసి మీరు చేయిస్తారని చెప్పేసి అనుకుంటాను సార్. అలాగే మా పంచాయతీ పరిధిలో గ్రామకంఠం కాస్త ఉంది సార్. అయితే కొంతమంది గ్రామకంఠం ఉందంటున్నారు కానీ ఆ గ్రామకంఠం ఎక్కడ ఉందని చూపించట్లేదండి. అలాగే మా యొక్క రైతులకు ఇచ్చిన భూమి 1975లో పట్టాలు అయితే ఇచ్చున్నారో అయినప్పుడు కూడా ఆ భూమి మాదే అని అనుకుంటున్నాం కానీ ఆ భూమి ఎక్కడి వరకు ఉంది, నాది ఎక్కడ ఉంది, ఫలాని ఇంటి వాడిది ఎక్కడ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంది, అసలు ఈ గవర్నమెంట్ కాదు రైతులది కాదు, అది ఎవరిది అన్అఫీషియల్ ల్యాండ్ ఎక్కడుందని చెప్పేసి మీరు కళ్ళగట్టట్టుగా మీ అధికార వారికి పంపించి రీసర్వే చేసి ప్రజల్ని న్యాయం చేస్తారని చెప్పేసి నేను మీకు నమస్కారం తెలుసుకుంటున్నాను సార్. ధన్యవాదాలు.